పావు డజన్కి పైనే సినిమాలు థియేటర్స్లో పోటీ పడ్డాయి. అందులో ఒకటి యూత్ఫుల్ కాన్సెప్ట్తో వస్తే మరొకటి ఏజ్ బార్ స్టేజ్లో యూత్ మతిపోగొట్టే కహానీతో వచ్చింది. ఇక మరొకటి విలేజ్ డ్రామాగా వచ్చింది. సో ఈ వీక్ కిక్ ఇచ్చేందుకు వచ్చిన కొత్త సినిమాల్లో ఏ మూవీ సీన్ ఏంటి, ఫైనల్ టాక్ ఏంటి, టేక్ ఏ లుక్. మెన్ 2 అంటూ ఈ వారం మగాళ్ల సమస్యలే ఇతివృత్తంగా వచ్చింది మెన్ 2 మూవీ. ఓ రకంగా ఇది మీ 2కి కౌంటర్ లాంటి కథ అన్నారు. ఇక ఇందులో ప్రతి పాత్రలో నటులు పాతుకుపోతే కథ కనెక్ట్ అయ్యేలా నరేట్ చేశాడు డైరెక్టర్. కాకపోతే కథనం సెకండ్ హాఫ్ డ్రామా మీదే మిక్స్డ్ టాక్ పెరిగింది. మెన్ 2 మూవీ యూత్ తో పాటు మిడిల్ ఏజ్డ్ బ్యాచ్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉందనే టాక్ వస్తోంది. ఎటొచ్చి సెకండ్ హాఫ్ స్లో నరేషన్ మిక్స్డ్ టాక్ కి కారణమవుతోంది. ఇక సీనియర్ నటుడు నరేష్ మళ్లీ పెళ్లి కథ కంచికి చేరేలోపు ఆ ఊపు తగ్గినట్టు కనిపిస్తోంది. రీసెంట్ కాంట్రవర్సీలనే కథలా అల్లి దాన్నే తన కాస్ట్లీ సమాధానంగా నరేష్ మార్చాడన్నారు. అయితే తన మళ్లీ పెళ్లి వ్యవహారమే సినిమాగా వచ్చి దానికి సినిమాటిక్ సీన్లు యాడ్ చేసి ఏదో ప్రయోగం చేశారంటున్నారు. కానీ ఓ వివాదాస్పద సంఘటన సినిమాగా వచ్చిన బిగినింగ్ లో ఆసక్తికరంగా సాగి తర్వాత బోరింగ్ గా ఎండ్ అవుతోందనే టాకే పెరిగింది. మళ్లీ పెళ్లి ఓవరాల్ గా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఎటొచ్చి యంగ్ బ్యాచ్ కలిసి చేసిన మేం ఫేమస్ మూవీకి కాస్త బెటర్ టాకే వస్తోంది. ఊళ్ళో ఫేమస్ అవ్వాలనుకునే కుర్రాళ్ళు అందుకోసం ఏం చేశారనే కాన్సెప్ట్ కాస్త ఫ్రెష్ గా అనిపిస్తుందనే టాక్ వస్తోంది. ఇక సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన మూవీ టాక్ కిక్కిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫిల్మ్ టీమ్ దుమ్ము దులిపిందంటూ ట్వీట్ చేశాడు. ఓవరాల్ గా ఈ సినిమాకు యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా పాజిటివ్ టాకే పెరిగింది.